వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజ గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు నుండి 12వ స్థానమందు రజతమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. రజతమూర్తి అంటే ఇక్కడతో 50% ఫలితం వస్తుంది, మంచైనా చెడైనా, కాబట్టి పెద్ద దోషం లేదు. ఎందుకంటే గురుడు అర్ధశుభుడు, 12వ స్థానమందు లాభంలో యోగించినట్టు యోగించడు. ఆయన 12వ స్థానంలో అర్ధశుభుడుగానే ఉంటాడు. అంటే ఏ విధంగానూ శుభమూలకో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అన్నారు. అంటే ఈ 12వ ఇంట్లో ఉండేటువంటి గురుడు స్థాన భ్రంశాన్ని కలగజేస్తారు. అంటే సింహరాశి వారందరికీ ఇక్కడ అష్టమంలో శని ఉన్నారు, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 12లో గురుడు పడుతున్నారు అంటే 2 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు బలాలు తగ్గిపోతాయి. ఎప్పటి వరకు తగ్గిపోతుంది ఇది? మరలా డిసెంబర్ నెల వచ్చేంత వరకు. డిసెంబర్ 8న రాహువు బలం పెరుగుతుంది. అంటే దాదాపుగా ఈ జూన్ 2వ తారీఖు దగ్గర నుండి డిసెంబర్ 8వ తారీఖు వరకు ఉండేటువంటి సమయంలో గోచార రీత్యా అన్ని గ్రహాలు, దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ సమయమందు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగానూ 12లో గురుడు ఉండడం, అష్టమంలో శనేశ్వరుడు ఉండడం వల్ల నానా కార్య విరోధ స్యాత్ అన్నారు. అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఏ పని కూడా ముందుకు సాగదు, బద్ధకం పెరిగేలా చేస్తారు, దేహం పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే శరీరం బరువు పెరుగుతూ ఉండడము, బరువు పెరగడం ద్వారా వచ్చేటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉండడము, బద్ధకం అధికంగా ఉండడము, పనులు వాయిదా వేసుకుంటూ ఉండడము, చురుకుదనం లేకపోతూ ఉండడము, అలాగే ఏ పని కూడా అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకు సాగకపోవడం లాంటి విషయాలన్నీ కూడా ఈ 12లో గురుడు ఉండడం వల్ల మనం చూడగలుగుతాము. అలాగే ఈ స్థితి మరలా ఏ విధంగా దేశాంతరాలు దాటి వెళ్ళేటువంటి అవకాశాలను కల్పిస్తుంది. ఈ విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సింహరాశి వారిలో చదువుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, ఎవరైనా దేశం దాటి వెళ్ళాలి అంటే ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది, సహకరిస్తుంది కూడాను.
అలాగే ఇప్పటికే దేశం దాటి బయట ఉన్నటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు కలిసి వస్తుంది. అక్కడ స్థిరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ గురుని యొక్క మార్పు ద్వారా శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. ఏదైనా పుణ్య కార్యక్రమాలకో, పుణ్యనది స్నానాలకో, తీర్థయాత్రలకో, లేదా ఏదైనా యజ్ఞయాగాది క్రతువులకనో దేనికైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇంకోలా చెప్పుకోవాలి అంటే గతంలో వచ్చినటువంటి ఆదాయం రాదు. అంటే గతంలో 2 చేతుల్లో 3 చేతులతో సంపాదించుకుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఈసారి ఆదాయం కొంత తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు వ్యయము, స్థానచలనము, సుఖహీనము అంటే అంత ప్రాపర్గా శరీరం ప్రశాంతతను పొందకుండా ఉంటుంది. అంటే అంత సుఖవంతమైనటువంటి జీవనం ఉండదు. ఏదో ఒక కష్టసాధ్యమైనటువంటి జీవనమే ఉంటూ ఉంటుంది. ఏదో ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోవడమో, లేదో శారీరక శ్రమ ఉండడమో, ఇటువంటి వాటి పరంగానే కొంత ఒత్తిడి అధికంగా ఉండడమో, వీటి పరంగానే కొంత గురుడు ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి దీనివల్ల మనకి తెలిసిందేంటి అంటే కొంత శారీరక సౌఖ్యం తక్కువ, నిద్రా సౌఖ్యం తక్కువ. అంటే పడుకునేటువంటి సమయం చాలా తక్కువ, నిద్ర పట్టనివ్వడు ఆయన. అలాగే షిఫ్టింగ్స్ ఉంటాయి. పగల షిఫ్ట్ చేస్తూ ఉన్నవాడికి నైట్ షిఫ్ట్ పడుతుంది, నైట్ షిఫ్ట్ చేసేవాడికి పగలపూట షిఫ్ట్ పడుతూ ఉంటుంది. ఆ మార్పుకి కూడా గురుడు కారణమవుతారు. అలాగే స్థానం మార్పు, ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు జరగడానికి గురుడు కారణమవుతూ ఉంటారు. ఇలా సింహరాశి వారిని గురుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ గురుబలాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి? గురువారాలు నియమం పాటించాలి. దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయ స్వామి వారి కానీ ఆరాధన చేయాలి. శనగలు, శనగపప్పు, పసుపు రంగులో ఉండే పళ్ళు, స్వీట్లు, పువ్వులు దానం చేస్తూ ఉండడం ద్వారా గురుబలం పెరుగుతుంది. ఈరోజు మనం 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి గురుడు తన ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అత్యున్నత స్థానమైనటువంటి కర్కాటకంలోకి ఈ పరాభవ నామ సంవత్సరానికి రాజైనటువంటి గురుడు ప్రవేశించటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళ మీద కొన్ని ప్రభావాలని గట్టిగా చూపించగలుగుతాడు. అయితే ఏ రాశుల వాళ్ళకి, ఈ 12 రాశుల్లో ఎవరికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకునే దాంట్లో భాగంగా సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, మనం ఆ గురుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించుకుని మరింత అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, మరి ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అంటే జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు ఉన్నటువంటి కాలసర్పదోషం జరుగుతున్న ఈ సమయంలో, సింహరాశి వారికి అష్టమ శని సంచారం జరుగుతున్నటువంటి ఈ సమయంలో అనేక ఇబ్బందులు పడుతూ చాలా కాలంగా సింహరాశి వారు ఇబ్బందులు పడుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పూర్తి కాకపోవటం, ప్రతి పనిని 2 సార్లు పూర్తి చేయవలసి రావటం, ఎంతో బలవంతం మీద ప్రతి పనిని కంప్లీట్ చేయటం, సహజ సిద్ధంగానే అదృష్టవంతులు, ధైర్యవంతులు, మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సింహరాశి వాళ్ళకి కూడా అత్యంత ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినటువంటి స్థితి నుంచి ఈ గురువు ఎలా కాపాడబోతున్నాడు, దానికోసం మనమేం చేయాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ సింహ రాశి వారికి ఈ గురుగ్రహ అనుగ్రహంతో రాసిపెట్టుకోండి, లేదా గుర్తుపెట్టుకోండి, లేదా మీరు ఖచ్చితంగా మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికైనా చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పండి. ఏమిటంటే అది ఈ సంవత్సరం సింహరాశి వారు తప్పనిసరిగా స్త్రీలైనా పురుషులైనా సరే ఒక స్థలం కానీ, పొలం కానీ, అలాగే ఇల్లు కానీ, ప్లాట్ కానీ ఏదైనా సరే ఒక స్థిరాస్తి కొనుగోలు చేసి తీరతారు. వీటితో పాటుగా వాహన సౌఖ్యం కూడా బలంగా ఉంది. అంటే ఈ ఈవీ కారులో, బైకులో ఏదైనా సరే ఒకటి ఖచ్చితంగా కొనుగోలు చేయటం అనేటువంటిది జరిగి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. మరి ముఖ్యంగా ఈ సింహరాశి వారు తల్లిగారి రీత్యా మంచి, అంటే తల్లిగారి నుంచి కానీ లేదా తల్లి తరఫు వారి నుంచి కానీ కొంత ఆర్థిక వనరుల్ని పొందగలుగుతారు. వాళ్ళ వైపు నుంచి ఆస్తులు ఏమన్నా రావాల్సిన పరిస్థితి ఉంటే తప్పనిసరిగా అవి మీకు వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో మంచి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మంచి ఆహారాన్ని తీసుకుంటారు, వేళకి భోజనం చేస్తారు, వేళకి నిద్రిస్తారు.
చక్కగా భోజన భోగాన్ని అనుభవిస్తారు. అంటే అర్థం ఏంటంటే గత కొద్ది కాలంగా ముఖ్యంగా ఫిబ్రవరి నెల నుంచి రేపు రాబోయే జూన్ 2 వరకు ఉన్నటువంటి టైంలో అకాల నిద్ర, అకాల భోజనం, వేళకి భోజనం లేకపోవటం, ఒకవేళ చేయగలిగి ఉన్నా కూడా ఏదో ఒక ఆటంకం రావటం, భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు లేపటం, ఏదో ఒక రకమైన సమస్యని మీ ముందు పెట్టటం, ఏదో ఒక రకంగా చికాకు పెట్టడం, ఇటువంటివి అనేక జరుగుతూ ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పరుస్తున్నటువంటి ఈ సమయంలో మీ జన్మలగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉండి కాలసర్పదోషం ప్రబలంగా ఉండటం వల్ల ప్రతి పనిలోనూ విసుగు పుట్టినంత వరకు వాయిదాలు పడుతున్నటువంటి సమయం నుంచి పరిపూర్తి విముక్తి లభించబోతోంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ సింహరాశి వారికి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు పూర్తిగా మీ తాకిడి తట్టుకోలేక, మిమ్మల్ని ఎదుర్కోలేక, మిమ్మల్ని ఫేస్ చేసి నిలబడలేక పలాయనం చిత్తగించి తీరతారు. కోర్టు కేసుల రీత్యా ఎవరికైనా సరే సింహరాశి వారికి ఆస్తులు, లిటిగేషన్లు ఏమన్నా ఉంటే విజయం మీదే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. దానివల్ల అష్టమ శని అష్టకష్టాల పాలు చేస్తాడంటూ ఉంటారు సహజ సిద్ధంగా. కనుక అయితే అది అందరినీ కాదు, కాకపోతే సింహరాశి వాళ్ళకి కొన్ని ప్రొఫెషన్స్లో ఉండేటువంటి వాళ్ళు శని బలంగా లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం, సింహరాశి వాళ్ళని శని చాలా ఇబ్బంది పెడతాడు. ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, ఆరోగ్యంగా ఇబ్బంది పెడతాడు, అలాగే కుటుంబ పరంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాడు. అంతేకాకుండా ఈ కొంతమందికి కొంత వాహన ప్రమాదాలు కలిగిస్తాడు, అనారోగ్యాలు కలిగిస్తాడు, ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. కొంత జరగబోయే పరిస్థితులు ఉంది. వాటి నుంచి కూడా ఈ గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది మిమ్మల్ని పూర్తిగా బయటపడేస్తుంది. ఆ సమస్యలు గతంలో మీకు ఏర్పడి ఉంటే వాటి నుంచి మీరు జూన్ 2వ తారీఖు నుంచి డెఫినెట్గా బయటపడతారు. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఒక దీర్ఘరోగి ఒక సంవత్సరంగానో 10 నెలలుగానో యాక్సిడెంట్ అయ్యో, దెబ్బలు తగిలో, బెడ్ రిడన్ అయ్యుండో ఉన్నాడు అనుకోండి కొన్ని నెలలుగా, అతనికి జూన్ 2 నుంచి చక్కగా ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘరోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి రోగం కొంత ఉపశమిస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా అనేక ఇబ్బందులు నుంచి బయటపడతారు. ఇక గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం సంపాదించాలంటే సింహరాశి వాళ్ళు కొన్ని ఖచ్చితంగా పాటించాలి, కొన్ని పొరపాటును కూడా చేయకూడదు. ఏమిటంటే మొట్టమొదటిది గురువు అనుగ్రహం కోసం దత్త మందిరాన్ని సందర్శించటం, అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయాన్ని ఉద్ధరించటం, అంటే కొంత దాన్ని డెవలప్ చేయటం, మీకు చేతలైన ఆర్థిక సహాయం చేయటం, ఏదన్నా చేసేటట్లయితే మీకు మంచి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ దశావతారాల్లో గురువు యొక్క ప్రభావం అధికంగా ఉన్నది, రవి గురుల ప్రభావం అధికంగా ఉన్నటువంటిది రామావతారం. ఈ రామావతారం ఆ రవి గురులకి సంబంధించింది కనుక ఈ సింహరాశి వాళ్ళు రవిగ్రహ ప్రభావానికి ఎక్కువగా వాళ్ళ మీద రవిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక ఎవరైతే ఈ సింహరాశి వాళ్ళు రామాలయాన్ని సందర్శిస్తారో, రామ మందిరాన్ని నిర్మిస్తారో, రామ మందిరాన్ని పునరుద్ధరణ చేస్తారో వాళ్ళకి జీవితంలో తిరుగులేని విజయాలు ఉంటాయి. రాంబాణం లాంటి మాట ఇది, మీరు ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. గతంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దీని నుంచి తప్పించుకోవటానికి ఒక ముఖ్యమైన పరిహారం చెప్తాను, ముఖ్యమైన సూత్రం ఒకటి చెప్తాను. అదేమిటంటే మీరు ముఖ్యంగా ధర్మ కార్యాల నిమిత్తం, పుణ్యకార్యాల నిమిత్తం ఎంతో కొంత ఖర్చు చేసిన తర్వాతే మిగిలిన ఖర్చులు పెట్టండి. ప్రతి నెలలోనూ 1వ తారీఖు నుంచి ఆదివారం వచ్చే లోపల మీరు ఏదైనా ఒక పుణ్యకార్యం, ధర్మకార్యం, అన్నదానం ఇటువంటిది ఏదైనా సరే ఒకటి చేసి మీ స్థాయికి తగ్గట్లుగా, మీ ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు మాత్రమే చేసి తర్వాత ఏ ఖర్చు పెట్టినా కూడా మీకు అది భవిష్యత్తులో లాభాన్నే ఇస్తుంది కానీ ఇబ్బంది పెట్టదు. ఇక ఇది చాలా ముఖ్యమైన విషయం, దీన్ని కాస్త గమనించుకోండి. అలాగే సంతాన పరంగా కూడా మీరు వాళ్ళ అభివృద్ధికి కొంత డబ్బు తీసి పక్కన పెట్టండి, అది ఖర్చు పెట్టండి. దానివల్ల మీకు మరింత బెనిఫిట్ అవుతుంది.
అది అనవసరమైన ఖర్చుని మాత్రం అనుకోవద్దు. వాళ్ళ అభివృద్ధికి మాత్రం మీరు ఎంత ఖర్చు పెడితే భవిష్యత్తులో అంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక చేయకూడనిది ఏమిటంటే, గురుగ్రహ అనుగ్రహం ఉండాలి అంటే పొరపాటును కూడా సింహరాశి వారు మద్యపానం చేయరాదు. మద్యపానం చేసేటట్లయితే, మద్యపానం అధికంగా చేయటం లేదా మద్యం తాగటం ఇటువంటివి చేసేటట్లయితే మాత్రం వాళ్ళకి కొంత గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశాలు ఉండవు. ఇది నిర్వివాదమైన అంశము. ఇదే రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహము 15వ తారీఖున లాభస్థానంలోకి వస్తుంది. ఉమ్, ఈ రాశికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 20వ తారీఖు తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఉమ్, ఈ రాశిలోనే కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు, అష్టమ శని నడుస్తుంది వీళ్ళకు. ఉమ్, కాబట్టి ఇది గ్రహస్థితి. గురువు 12వ ఇంట్లోకి రావడము అంటే భాగ్యాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు, ఉమ్, అంటే పంచమాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు. ఉమ్, అంటే వ్యయస్థానము అంటే ఏమి? ఉమ్, ఖర్చు అని అర్థము, శుభగ్రహము. ఉమ్. కాబట్టి శుభకార్యాల రీత్యా ఖర్చు ఉంటుంది. ఓకే, పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు జరగడం. లేదా వీళ్ళలో పెళ్ళిళ్ళు జరగవు, ఆ, మాకేం ఇంట్లో పెళ్ళిళ్ళు లేవు లేరు, ఇల్లు కట్టే పని లేదు, ఏం లేదు. మరి అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర బంధువులు. ఇప్పుడు సింహరాశిలో ఒక వ్యక్తి ఉంటాడు, ఉమ్, వాళ్ళ సిస్టర్కి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవుతుంది. అప్పుడు పెట్టాల్సి వస్తుంది. ఉమ్, ఆ బాధ్యత, విధంగా మేనమామగా బాధ్యత ఉంటుంది. అవును. ఇది ఈ సింహరాశిలో పుట్టినటువంటి ఒక స్త్రీకి వాళ్ళ అన్న కొడుకు కూతురు మేనత్తగా ఉమ్, ఫండ్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే అవును. శుభకార్యరీత్యా ఏదో ఒక ఖర్చు వచ్చేందుకు అవకాశం ఉంది. ఉమ్, లేదు వీళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో పిల్లలు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. 12వ స్థానం అంటే విదేశాలు కాబట్టి ఉమ్, దానికి డబ్బులు అవసరం పడుతుంది. ఉమ్, ఏదో ఒక అంటే గురువు శుభగ్రహము ధనకారకుడు కాబట్టి వ్యయంలోకి వచ్చాడు కాబట్టి. ఓకే. లాభాధిపతి బుధుడు కూడా వ్యయంలోకి వస్తున్నాడు 22వ తారీఖు. ఉమ్, అంటే వీళ్ళ యొక్క లాభాల కోసము, ఉమ్, అంటే వ్యాపార అభివృద్ధి కోసము. ఇప్పుడు పెట్టుబడి పెట్టుకుంటే ఫ్యూచర్ లాభాలు కదా, ఉమ్, అప్పుడు ఇప్పుడు ఖర్చు పెట్టాలి కాబట్టి, వ్యయం చేయాలి కాబట్టి వ్యాపార మూలకంగా ఏదో ఒక శుభకార్య మూలకంగా ఖర్చు వస్తుంది. ఉమ్, ఉమ్, అదేవిధంగా శుక్రుడు దశమాధిపతి వృత్తికారకుడు, ఆయన కూడా వ్యయంలోకి వస్తున్నాడు. ఉమ్, అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, శుభకార్యాలు ఉమ్, లాంటివి ఏదైనా కావచ్చు, దాని వలన ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు అనేది ఫ్యూచర్లో బెనిఫిట్గా మారుతుంది. ఈ శుభకార్యాలకు పెడితే అది బెనిఫిట్గానే మారుతుంది. ఉమ్, పెళ్లి చేస్తే అది బెనిఫిట్టే కదా, అవును. ఇల్లు కట్టినా బెనిఫిట్టే, ఉద్యోగమైనా బెనిఫిట్టే, ఉమ్, ఏదైనా బెనిఫిట్టే. కానీ ఇప్పుడు కొంత ఖర్చులో ఏదైనా అవకాశం ఉంటుంది, వారి స్థితి శక్తిని బట్టి ఉంటుంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇదే రాశిలో పుట్టి ఏ సాధారణమైనటువంటి పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, ఉమ్, ఉమ్, అంతా ఉండేవాళ్ళే ఉంటారు కదా, అవును. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి సంబంధించిన ఖర్చు వాళ్ళకి వస్తుంది అంతే. ఓకే. అంటే ఎవరి స్థాయికి తగినటువంటి ఖర్చు వాళ్ళకు వస్తుంది. ఉమ్, ఇప్పుడు పిల్లల్ని కాలేజీలో చేర్చాలి, ఉమ్, లేని వాళ్ళు ఉంటారు, అవును. ఉండే వాళ్ళైతే చేరుస్తారు. ఉమ్, లేని వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమి? పిల్లడు బాగా క్లవర్గా స్టూడెంట్, పేదింట్లో పుట్టినా కానీ చదువుతాడు. ఉమ్, కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఎవరు ఫండ్ సపోర్ట్ చేయరు, అంటే దాతలు కొన్ని ట్రస్టులు ముందుకు రావు. ఉమ్, ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఏదో ఒకటి చెప్పి పిల్లోని చూపించి అప్పు చేస్తారు. ఓకే. అబ్బాయిని కాలేజీ చేర్చాలి, మంచి ర్యాంక్ స్టూడెంట్ అంటే అవును. ఎవరికో ఒక మనసు మారి సర్లే ఉమ్, ఒక పిల్లోడు చదువు కోసం మనం సహాయం చేస్తే తప్పలేదని ముందుకు వస్తారు. వీళ్ళకి అది ఖర్చు ఉంటుంది, శుభకార్యం అది కూడా. అవును. అంటే మనం ఎందుకు వివరిస్తున్నామంటే ఎవరెవరు స్టేటస్ తగినట్టు వాళ్ళకు ఉంటాయని వివరించడానికి. ఉమ్, శుభగ్రహాలన్నీ వ్యయంలోకి వస్తాయి. ఉమ్, దానివల్ల వీళ్ళకి మంచి నిద్ర కూడా పడుతుంది. ఏదో ఒకటి చేసి మనం ఈ కార్యక్రమాన్ని ముగించాము. ఉమ్, వీళ్ళేం తినరు, కానీ ఫ్యూచర్లో రాబోయే జీవితానికి కోసం ఖర్చు పెట్టారు, అప్పు చేశారు, లేదా ఉన్నది ఖర్చు పెట్టారు. ఉమ్, దానివల్ల తృప్తిగా నిద్ర వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుందంటే 12వ స్థానం అంటే నిద్ర కాబట్టి, 12వ స్థానంలో 3 శుభగ్రహాలు వస్తున్నాయి కాబట్టి. ఉమ్, ఈ రాశిని కుజుడు చూస్తాడు. ఓకే. కుజుడు ఈ రాశికి భాగ్యాధిపతి, ఉమ్, అంటే బాధకాధిపతి కూడా ఇతనే, ఉమ్, కానీ ఫలితాన్ని ఇచ్చి బాధ పెడతాడు. ఓకే. ఇక్కడ ఖర్చు పెట్టి ఖర్చు అయిందని ఒక బాధ కలుగుతుంది, ఉమ్, లేదంటే ఇంకేదన్నా ఒకటి, అరే వీళ్ళకి అవసరం కోసం పెట్టుకున్నప్పుడు ఇంకో దాన్ని పెట్టినామని ఒక బాధ కలుగుతుంది, కానీ ఏదైనా కానీ ప్రయోజనం కలుగుతుంది. ఉమ్, కుజుడు అలా ఒక బెనిఫిట్, ఒక బాధపడేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. ఉమ్, సరే, కానీ అది లేకపోతే పోతుంది, దీనికన్నా పెట్టినాము. అదే. ఆ, కుటుంబాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఉమ్, ఇక్కడ బాధకాధిపతి దశమంలో కాబట్టి ఫలితాన్ని ఇస్తూ బాధ పెడుతూ ఉంటాడు. ఉమ్, ఫలితాన్ని ఇవ్వకుండా బాధ పెడుతూ ఉంటే నష్టమే కదా. ఉమ్, కాబట్టి సింహరాశులకు అదృష్టం ఏమంటే ఫలితం వస్తుంది, కానీ కొంత బాధ కలుగుతూ ఉంటుంది. రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు, ఉమ్. కంపల్సరీ ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. అలాగా వీళ్ళకి అన్ని ఎఫర్ట్తో జరుగుతూ ఉంటాయి. ఓకే. ఓకే. కుజుడు అంటే ఎఫర్ట్, ఫోర్స్, స్పీడ్ అని చెప్పాను ఇంత ముందు కొన్ని రాశులకి. అవునవును. ఆ కుజుడు రాశిని చూస్తాడు, రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు. లగ్నంలో రాశిలో కేతు ఉన్నాడు. ఉమ్, ఉమ్, కేతు ఉంటే ఏమవుతుంది? కేతు తల్లే లేదు, అవును.
కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా దువ్వెన గిఫ్ట్గా ఇవ్వడం, ఓ కర్చీపు ఓ దువ్వెన ఇవ్వడం మంచిది. ఓకే. ఇలా దానాలు చేసుకుంటే వాళ్ళకి తక్కువ బెటర్. ఖర్చు. చాలా తక్కువ ఖర్చు ఒక గురుగారు. కర్చీపు దువ్వెనేసి ఇమ్మీడియట్ వాడేస్తారు, తుడుచుకుంటారు. మా ఫ్రెండ్ ఇచ్చాడు కర్చీపు, ఎంత బాగా ఐడియా బాగుంది. వైట్ కర్చీపు ఒకటి, ఒక కలర్ దువ్వెన ఒకటి. ఉమ్, లేడీస్కి అయితే ఒక పెద్ద దువ్వెన ఇవ్వాలి, కొంచెం ట్రాన్స్పరెంట్గా వైట్గా ఉంటుంది, అద్దంలాగా. అటువంటిది ఇస్తే వాళ్ళు గంటలు గంటలు దూవుతారు, ఉమ్, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, వాళ్ళు ఫాస్ట్గా యూస్ చేస్తారు అవతల వాళ్ళు. ఉమ్, ఉమ్, ఒక ప్యాంట్ షర్ట్ పెడితే అది కుట్టించుకుంటారో తెలియదు, కుట్టించినాక నెలకోసారి తెలియదు. వేస్తారో లేదో తెలియదు, వేసుకున్నాక నాకు నచ్చలేదు అట్టే బీరువులు పెడతారో తెలియదు. తెలీదు. హ్యాండ్ కర్చీఫ్ అయితే ఇమీడియట్ యూస్ చేస్తారు, అవును. అంటే మొహాన్ని తుడుస్తారు. కేతుకు తలలేదు కదా, తలలేని గ్రహం రాశిలో ఉంది కదా, కాబట్టి ఇప్పుడు దీన్ని యూస్ చేయడం వల్ల వీళ్ళకు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ హెడ్ అంటే తల అనేది చైతన్యం అవుతుంది. ఉమ్, ఉమ్, దువ్వెన కాబట్టి చక్కగా దూకుంటారు, ఇంటర్కి వెళ్ళి పెట్టుకుని వెళ్తారా. ఉమ్, కాబట్టి దువ్వెన అనేది కేతు గ్రహం యొక్క తాకడం తడబాట్లు తొలగిస్తుంది. ఉమ్, మనం ఇప్పుడున్న సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కూడా గ్రహ పరిహారాలు తీసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్ గురుగారు. కాబట్టి ఉమ్, వీళ్ళకు ఇది చాలా సులభమైన పరిహారము. అష్టమ శని జరుగుతుందని చెప్పాను నేను, అది ఇప్పుడు తొలగిపోతుంది. ఓకే. గురువు చూస్తాడు కాబట్టి. ఉమ్, గురువు యొక్క స్థితి ఉమ్, శుభకార్యరీత్యా ఖర్చు, దానికి కావాల్సిన డబ్బులు రప్పిస్తాడు. ఉమ్, అష్టమంలో అంటే ఆటంకాలు, ఉమ్, అంటే సింహరాశికి శని, రాహు, శుక్రుడు వీళ్ళంతా బద్ధ శత్రువులు. ఉమ్, కాబట్టి శనేశ్వరుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఉమ్, ఇప్పుడు వీళ్ళకి చాలా మంచి ఫలితం లభిస్తుంది. అష్టమ శని ఇంక పూర్తిగా తొలగినట్టే గురువు చూస్తున్నంత కాలం. ఉమ్, ఇప్పుడు ఇంకా ఆ పీడ తగ్గింది కదా. అష్టమ స్థానం అంటే ఏమి, అది ఆకస్మిక స్థానము. ఉమ్, ఆకస్మిక స్థానం అంటే ఏమి, ఆకస్మిక ఏముంటాయి, ఉమ్, అంబులెన్సు, ఐసీయూ, ఆపరేషన్ థియేటరు, అదేవిధంగా హాస్పిటలు అంటే డెలివరీ హాస్పిటలు, ఉమ్, అదేవిధంగా మన ఇంట్లో బాత్రూము, ఇవన్నీ ఆకస్మిక స్థానాలు. ఓకే. ఓకే. అక్కడ శనేశ్వరుడు ఉన్నాడు. ఉమ్, అందుకే అష్టమ శని వస్తూ ఉంది పలానా రాశి వాళ్ళకంటే, కష్టాలు ఉంటాయి జాగ్రత్త అంటారు. ఇప్పుడు గురువు చూపబడే కాడికి అది ఎగిరిపోయింది. ఉమ్, అష్టమాధిపతి కూడా గురువే. ఓకే. కాబట్టి వీళ్ళకు గురువు యొక్క మార్పు వల్ల ఇటువంటి బెనిఫిట్స్ జరుగుతాయి. ఓకే. కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఖర్చులతో కూడుకున్నట్లు ఉన్నా కానీ అన్ని బెనిఫిట్సే. ఇప్పుడు సీడ్స్ వేసుకుంటున్నారు, ఉమ్, సీడ్స్ వేస్తే ఏమవుతాయి, ఫ్యూచర్ లో వాళ్ళకి మంచి ఫ్రూట్స్ రిజల్ట్స్ తింటారు. ఉంటాయి. ఓకే. ఇప్పుడు రూట్స్ వేసుకుంటున్నారు, ఇవి మళ్ళీ ఫ్యూచర్లో ఫ్రూట్స్ ఇస్తాయి. ఇప్పుడు వేయకపోతే ఫ్యూచర్ బ్లాంక్ అంతేగా. అట్లా. కాబట్టి ఈ రాశి వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంది. ఆరోగ్యంగా గురుగారు. సింహరాశికి అధిపతి, రాశి అధిపతి అయిన రవిగ్రహము. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు, అంటే ఆరోగ్యం సూర్యునికి సంబంధించింది అని అర్థం. అందుకే తెల్లవారితో సూర్యుని ఎండలో వాకింగ్ చేయండి, అవును. వ్యాయామాలు చేయండి. ఉమ్, చిన్న బిడ్డను కూడా కొంచెంసేపు ఎండలో పెట్టి ఏడుస్తుంటారు, పెడతారు కొంచెంసేపు ఎండలో పాతకాలంలో. ఉమ్, ఆ సూర్య ఎండ చురుగ్గా తగిలితే ఏడుస్తుంది. అవును. ఆ ఎండ రిసీవ్ కావాలి అంటే బోన్స్ అంతా బాగా డెవలప్ కావాలి కదా, డి విటమిన్ కావాలి కదా అవును. బ్రెయిన్కి కానీ బోన్స్కి కానీ. ఉమ్, ఉమ్, కొద్దిసేపు పెట్టి తెచ్చేవాళ్ళు, పొగ వేసేవాళ్ళు నీట్గా, ఓకే. నూనెతో మర్దన చేసి. ఉమ్, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే సూర్యగ్రహం బాగుంటే ఆరోగ్యం మనకు అమృత కలసంలాగా ఉంటుంది శరీరం. కాబట్టి వీళ్ళకి చక్కటి ఆరోగ్యమే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఉమ్, ఉమ్. అలాగే గురుగారు మనకి సింహరాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటది? సింహరాశి వాళ్ళు వీళ్ళు వివాహం చేసుకోవాలంటే మేషరాశి, ఉమ్, ధనుసు రాశి, అదేవిధంగా వీళ్ళు చక్కగా వృశ్చిక రాశి వాళ్ళు కూడా వివాహం చేసుకోవచ్చు. ఓకే. ఈ రాశుల వల్ల వీళ్ళ కాంబినేషన్ బాగుంటుంది. అస్సలు చేసుకోకూడని రాశి గురుగారు? అస్సలు చేసుకోకుండా రాశులు వచ్చేకాడికి ఆ, వీళ్ళకు కర్కాటక రాశి వ్యయస్థానం కాబట్టి, ఉమ్, అష్టమ స్థానం కాబట్టి మీనము, మకర, కుంభాలు అసలు చేసుకోకూడదు. అస్సలు చేసుకోకూడదు. ఓకే. కన్యా రాశిలో కూడా చేసుకోవచ్చు, వెంటనే ఉన్న రాశిలో చేసుకుంటే ఏలినాటి శని ఒకేసారి వస్తుంది. అది 7.5 సంవత్సరం ఉంటుంది కాబట్టి ఇద్దరు ఎవరికొకరికి ఏలినాటి శని లేకుండా ఒకరికి ఏలినాటి శని ఉంటే ఇబ్బంది లేదు. ఉమ్, లేని వాళ్ళ బలం వీళ్ళకి సపోర్ట్ అవుతుంది. ఉమ్, ఇద్దరికి వచ్చి ఇద్దరు మైనస్ అయిపోతారు 7.5 సంవత్సరం. 7.5 సంవత్సరం మైనస్ అయితే భార్యాభర్తలు ఏమవుతుంది, అమ్మో, అసలు తట్టుకోలేదు. ఫ్యామిలీయే అది అయిపోతుంది. ఉమ్, ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇవన్నీ ఏం చూసుకోరు. ఉమ్, అప్పుడేమి ఇద్దరు ఒకే రాశి లేదంటే వెనక ముందు రాసి ఉన్నారనుకోండి, ఏలినాటి శని వస్తుంది కదా, వస్తుంది. అప్పుడు నిన్ను నమ్మినే మోసపోయా ఉమ్, ఇవంతా వస్తుంటాయి. వాళ్ళకి తెలియకుండా అట్లా ప్రొసీడ్ అయిపోతారు. ఓకే. ఓకే. ఆ బాధ వచ్చినప్పుడు మాత్రం ఒకరినొకరు మోసం చేసినట్టు మాడుకుంటారు. ఉమ్, ఉమ్, అదేదో జాతకాలు చూసుకుని పెద్దలు చెప్పిన మాట ఉంటే ఏమవుతుంది, ఈ అదే. డిఫరెన్స్లు చూసి ఉమ్, ఒక 5 రాసులు డిఫరెన్స్లో కానీ చేసుకోగలిగితే ఉమ్, ఇద్దరు బలం సపోర్ట్ అవుతా వస్తుంది, ఓకే. గురుబలము తగలుతూనే ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. అందుకు బాగుంటుంది. జాతకాలు ఏమంటే కాంబినేషన్ అంటే ఒకరికి గురుబలం ఇంకొకరికి వచ్చింది, ఒకరికి ఏలెన్స్ ఇంకొకరికి ఏలెన్స్ ఉండదు, ఇట్లా ఈ కాంబినేషన్ సెట్ చేయడమే పొంతనాలు. ఓకే. కాబట్టి ఇద్దరికి బాగుండింది అనుకో, ఉమ్, ఒకేసారి ఇద్దరికి బాగా లేకుండా పోతుంది. అవును. అప్పుడు చాలా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చూస్ బాధను చేసుకోవడం better. తట్టుకోలేరు కదా. ఉమ్, ఉమ్, అవును. కాబట్టి ఈ చేసుకోకూడని రాసులు ఇవి, చేసుకోగలని రాసులు నేను చెప్పాను, ఇవి చేసుకుంటే చాలు. గురుగారు సింహరాశి వాళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తుంది? పరిహారాలు
పరిహారాలు తీసుకుంటే ఈ వీళ్ళు ఆరాధించాల్సిన దేవత వచ్చేక్కడికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవచ్చు, ఉమ్, శివారాధన చేయొచ్చు. ఎందుకంటే రాష్ట్రాధిపతి రవిగ్రహానికి బలాన్ని ఇచ్చేది శివుడే, రుద్రుడు. ఉమ్, అదేవిధంగా వీళ్ళకు భాగ్యాధిపతి అయినటువంటి చతుర్థ భాగ్యాధిపతి కుజుడు. కుజుడు అంటే సుబ్రహ్మణ్య ఆరాధన. ఉమ్. వీళ్ళు చక్కగా చేయొచ్చు. శివారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయొచ్చు. ఓ, దానివల్ల వీళ్ళు ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.